అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. నువ్వనుకున్నట్టు వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చేసి వాళ్ళందరూ సంతోషంగా ఉండే పరిస్థితే వస్తే నేను చూస్తూ ఊరుకుంటానా? అలాంటి సిచ్యువేషనే వస్తే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది నాకు బాగా తెలుసు. అమ్మా మధు, దయచేసి తన ప్రస్తావన మాత్రం తీసుకురాకు. అలా అంటే ఎలా నాన్నా? అక్క పరే మనిషి కాదు కదా, నా తోబుట్టువు, నీకు పెద్ద కూతురు. నా పెద్ద కూతురు నువ్వే మధు. నా చిన్న కూతురు దివ్య, ఇంకెవరూ లేరు. సరే, అలానే అనుకోండి నాన్న. నేను మీ పెద్ద కూతురు అయినప్పుడు నేనేదైనా చెప్తే మీరు వింటారా లేదా? మా అక్క అమాయకత్వం వల్ల, మీకు చెప్పే ధైర్యం లేకపోవడం వల్ల పొరపాటు చేసింది. పెద్ద మనసుతో క్షమించేయచ్చు కదా నాన్న. పొరపాటున ఒక తప్పు చేస్తే అర్థం చేసుకుని క్షమించేయచ్చు, కానీ తను పనిగట్టుకొని నన్ను, మన కుటుంబాన్ని తలదించుకునేలా చేసింది. నా స్నేహితుని కొడుకుతో సంబంధం కుదుర్చుకునే ముందు తనకి ఇష్టమేనా అని అడిగితే సరే అని తల ఊపింది. ఆ తర్వాత తాంబూలాలు పుచ్చుకున్నాం, పత్రికలు పంచిపెట్టాం. పెళ్లి పనులు ప్రారంభిస్తున్నప్పుడు కూడా అన్నిటికీ సమ్మతమే అన్నట్టు మౌనంగా ఉండి ఆఖరి నిమిషంలో నన్ను, నా నమ్మకాన్ని చంపేసి వెళ్ళిపోయింది. తనంత మోసం చేస్తే అంత సులువుగా ఎలా మర్చిపోమంటావు, ఎలా క్షమించమంటావు? నేను పడుతున్న బాధను చూస్తూ కూడా ఇలా క్షమించమని అడగడం కరెక్ట్ కాదు మధు. నాన్నా, మీరిదే విషయాన్ని పదే పదే తలుచుకొని బాధపడుతుంటే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? గడిచిపోయిన గతాన్ని వెనక్కి వెళ్ళి సరిచేయలేం కదా. కానీ మీరు అర్థం చేసుకుంటే ఇప్పుడు పరిస్థితిని సరిచేయచ్చు నాన్నా. మధు, ఈ విషయాన్ని ఇంతటితో వదిలే, ఎవరి కర్మను వాళ్ళు అనుభవిస్తారు. నానా, దయచేసి అలా అనకండి. అక్కని కలిసి మాట్లాడే వస్తున్నాను. తన్ను చూడ్డానికి వెళ్ళావా? ఎందుకు వెళ్ళావు? మీరొక మనిషిని ద్వేషిస్తున్నారని మిగతా వాళ్ళంతా కూడా ఆ మనిషిని ద్వేషించాలనుకోవడం మానవత్వం కాదండి. అవునులే, నమ్మిన వాళ్ళందరినీ మోసం చేసి కర్కశంగా గొంతులు కోసి వెళ్ళిపోయిన మనిషి మాత్రం నీకు మానవత్వం ఉన్న మనిషి. ఆ మహాతల్లి చేసిన గాయాన్ని భరించలేక బాధపడుతున్న నేను రాక్షసుణ్ణి. అలాగే అనుకోండి, మీ ఇష్టం. నా దగ్గర మాత్రం ఆ మనిషి ప్రస్తావన మాత్రం తీసుకురాకండి. నాయనా, దయచేసి మాటా పెంచుకొని గొడవ పడకండ్రా, మనశ్శాంతి లేకుండా పోతుంది. దానికి తోడు దివ్యకి పరీక్షల టైము దగ్గర పడుతుంది. ఇంట్లో ఇలా గొడవలు జరుగుతుంటే ఈ పిల్ల ఎలా చదువుకుంటుందిరా? ఈ పిల్లని దృష్టిలో పెట్టుకొనైనా గొడవలు పడకండ్రా. మధు ఏం చేసినా ఆలోచించి ఆచితూచి అడుగేస్తుందని, తనేం చేసినా మంచి కోసమే చేస్తుందని నువ్వెప్పుడూ ఎన్నోసార్లు అన్నావు కదరా. అలాంటి మధు వెళ్ళి ఇందుని కలిసొచ్చి ఏదో చెప్పాలనుకుంటుంది కదా. అసలేం చెప్తుందో ముందు విను నాయనా. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను విన్నమ్మా. ఆయన వినరత్తయ్యా. కన్న తల్లి మాట వినరు, కట్టుకున్న భార్య మాట వినరు, కన్న బిడ్డ మాట వినరు, ఎవ్వరి మాట వినరు. అబ్బా, నువ్వు ఊరుకోవే రమణి, మాట్లాడుకు. మధు మాట్లాడుతుంది కదా, నువ్వు కాసేపు ఊరికే ఉండు. ప్లీజ్ నాన్న, కోప్పడకుండా వినండి. అక్క చేసింది ముమ్మటికి తప్పే.
అక్క చేసిన తప్పుని సమర్థించడానికో మీరు చేస్తుంది తప్పు అని వాదించడానికో నేను రాలేదు. కానీ తప్పు చేసిన అక్కని క్షమించాల్సిన బాధ్యత మాత్రం మీకుంది నాన్న. దయచేసి అక్కని క్షమించి ఆదరించండి నాన్న. మనం ఎంతమంది ఉండి కూడా అక్కని ఎవరూ లేని ఒంటరి దానిలో వదిలేయద్దు నాన్న. ఆవిడ గారు ఎందుకు ఒంటరవుతుందమ్మా? కావాల్సిన మనిషిని, ఆ మనిషి కుటుంబాన్ని నమ్ముకొని వెళ్ళిపోయింది కదా. తనకు కావాల్సిన మనుషులు తనకున్నారు. తన దృష్టిలో మనం ఎప్పుడో చచ్చిపోయాం. దయచేసి అలా మాట్లాడకండి నాన్న. అక్క ఎంత బాధపడుతుందో తెలుసా మీకు? అది అబద్ధం. మనం ఏమైపోతామని భయం కాని బాధ కాని తనకి ఉండుంటే ఇంత పని చేసుండేదా? నిన్ను చూసి ఏదో మొసలు కన్నీరు కార్చుంటుంది. అది నమ్మేసి నువ్వు వచ్చి నా దగ్గర మాట్లాడుతున్నావు. ఆ మనిషిని నమ్మొద్దమ్మా. రేపు నిన్ను కూడా నట్టేట ముంచేస్తుంది. అప్పుడు బాధపడి ప్రయోజనం లేదు. ఎందుకు నాన్న అలా మాట్లాడుతున్నారు? కన్నవాళ్ళైనా ముంచేసిన మనిషికి తోడబుట్టిన దాన్ని ముంచడానికి తనకో లెక్క అమ్మా. ఇంకెప్పుడు తనను చూడాలని, తనతో మాట్లాడాలని ప్రయత్నం చెయ్యకమ్మా. అలా ఉండడం నా వల్ల కాదు నాన్న. మీరు కోపంలో ఏదేదో అనేస్తున్నారు. వింటుంటే నాకే చాలా బాధేస్తుంది. దయచేసి అక్క గురించి అలా మాట్లాడకండి నాన్న. ఆయన అలాగే మాట్లాడతారమ్మా. అమ్మా, దయచేసి నువ్వు మాట్లాడకుండా ఉంటావా? నాన్న, అక్కని మీరు ఎంతో అల్లారు ముద్దుగా చూసుకున్నారు. అక్క పొరపాటున కన్నీరు పెడితే మీరు తట్టుకోలేకపోయేవారు. అలాంటి అక్క గురించి మీరే అలా మాట్లాడుతుంటే వినడానికి చాలా కష్టంగా ఉంది నాన్న. అది ఏడిస్తే చూడలేకపోయినందుకే ఇప్పుడు రోజు నేను ఏడ్చల చేసి వెళ్ళిపోయింది. మీతో వచ్చిన సమస్య ఇదే నాన్న. ప్రేమిస్తే అపరిమితంగా ప్రేమిస్తారు, ద్వేషిస్తే విపరీతంగా ద్వేషిస్తారు. కొంచెం బ్యాలెన్స్డ్ గా ఉండాలి నాన్న. నాకు చేత కాదమ్మా. నేను ఏది చేసినా నా మనసు పూర్తిగానే చేస్తాను. గాయపడిన మనసుకే తెలుస్తుందమ్మా ఆ గాయం తాలూకు బాధ. మీకు ఎవ్వరికీ తెలీదు. ఎందుకు తెలీదు నాన్న? మాకు బాధ ఉంది. మీరెంత బాధపడుతున్నారో కూడా మాకు తెలుసు. ఒక మనిషి మీద మనకి నిజంగా ప్రేమ ఉంది అంటే ఆ మనిషి చేసే తప్పుల్ని కూడా క్షమించగలిగినప్పుడే నాన్న ఆ ప్రేమకి విలువ. ఆ తప్పుని క్షమించలేకపోతే ప్రేమించడంలో అర్థమై ఉంటుంది నాన్న. ఇన్నాళ్ళు మీరు చూపించిన ప్రేమ ఏమైనట్టు, ఎట్టుపోయినట్టు? అసలు ఆ ప్రేమ నిజమన్నట్ట, కాదన్నట్ట? కాదమ్మా, నా ప్రేమ నిజం కాదు, నేను నిజం కాదు. ఆవిడ గురించి వదిలేయమ్మా. మీరు నన్ను చాలా హర్ట్ చేస్తున్నారు నాన్న. నువ్వు వెళ్ళి ఆ మనిషిని చూసొచ్చి ఆ విషయం గురించి ఇంకా నాతో మాట్లాడుతుంటే నువ్వే నన్ను బాధ పెడుతున్నావు. నేను మిమ్మల్ని బాధపడుతున్నానా? ముమ్మాటికి బాధ పెడుతున్నావు. దయచేసి ఆ మనిషి గురించి మాట్లాడుకో. అసలు ఆ మనిషి గురించి మాట్లాడేదైతే నువ్వు కూడా నాతో మాట్లాడద్దు.